హలో హాయ్ ఫ్రెండ్స్. కడప పెద్ద దర్గా అన్నమాట. ఇది కడప అమీర్ పీర్ దర్గా, పిరుల్లా మాలిక్ అన్నమాట ఆయన పేరు. ఈయన బీదర్పట్నం నుంచి కడప వచ్చారన్నమాట. వచ్చి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. మొన్న 20వ తారీఖు 20/12/24 కడప వెళ్ళాను నేను. దర్గా దగ్గరికి వెళ్ళాను నేను. ఈ దర్గా ప్రత్యేకత ఏమిటంటే, కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు మనకి. అలాగా నాకు కష్టం వచ్చినప్పుడల్లా ఆయన గుర్తొస్తుంటాడు. ఆ దర్గా కాడికి వెళ్తుంటా నేను. ఈ దర్గా కాడికి నేను 2018 నుంచి నేను వెళ్తున్నాను. 2018 నుంచి ఆల్మోస్ట్ నేను మైనస్ నుంచి ప్లస్కి వచ్చేసాను. చాలా పవిత్రమైన దర్గా అన్నమాట ఇది. ఈ దర్గా ఇది ఎంట్రన్స్ గేట్. ఇది ఇలా లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంటుంది. నా మనసును కట్టుపడేసింది ఈ దర్గా. నాకు ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా దర్గా కాడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే నైట్ స్టే చేస్తారనమాట. నైట్ పూట వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ బయట పనుకుంటారు. అలాగా నేను సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడల్లా బయట నిద్ర చేసే వస్తాను నేను కంపల్సరీగా. చాలా బాగుంటుంది ఈ దర్గా. చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది దర్గా. చూడండి, కడపలో ఉన్నవాళ్ళు చూడండి. నేను గుంటూరు నుంచి నేను వెళ్తున్నాను. మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు దర్శించండి దర్గాని. నమ్మకం పెట్టుకోండి. చాలా పవిత్రమైన దేవుడు అన్నమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవస్వామాది అయినట్టు ఆయన ఈ కడపలో ఈ పిరుల్లా మాలిక్ అనే ఆయన జీవస్వామాది అయ్యారంట. ఈ దర్గాలోకి రాగానే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా నేను తీర్చేస్తాను అనే ధైర్యాన్ని కలుగుతుంది. మీరందరూ గమనించాలా. ఇక్కడ మొత్తం చాలా పేర్లు ఉన్నాయన్నమాట. అంటే చాలా వ్యక్తుల పేర్లు ఉన్నాయి. నాకు అందరి పేర్లు తెలియదు. నాకు తెలిసిన పేరల్లా కడప అమీర్ పీర్ దర్గా పిరుల్లా మాలిక్ అనే పేరు మాత్రమే నాకు తెలుసు. మనం చేస్తున్న పని ఏదైనా సరే ఆ దేవుడి మీద భారం వేసి చేస్తే సక్సెస్ అవుతుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. మీరు దగ్గరలో ఉన్నోళ్ళు ఈ దర్గాకి పెద్ద సినీ నటులు అందరూ వస్తారు. ఏఆర్ రెహమాన్ కానీ, రామ్ చరణ్ గారు కానీ చాలా పెద్ద వాళ్ళు ఈ దర్గాని దర్శించారు. మొన్న రామ్ చరణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత మహేష్ బాబు గారు కావచ్చు, సమంత గారు కావచ్చు, రష్మిక మందన కావచ్చు, ఇలాగ చాలామంది సినీ సెలబ్రిటీలు అందరూ దర్శిస్తారనమాట ఈ దర్గా కాడికి వచ్చి.